ప్రవీణ యేసు క్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్స్ సిస్టర్స్కి దేవుని సంఘానికి ప్రవీణ యేసు క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. ఇప్పుడు ఈ శుక్రవారం, ఈ వారంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే ఉంది. కానీ దేవుడు మట్ల ఆదివారం ఈరోజు ధ్యానించుకుందాం. దానికోసం మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం నేను చదువుతాను, మీరు ఆలకించండి. అందరు తీసారా వాక్యం? బైబిల్ కొత్త నిబంధన గ్రంథం సువార్త, మార్కు సువార్త 11వ అధ్యాయం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలివ కొండ దగ్గరున్న బెతేనియా అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశించగానే కన్నబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడను. దాని మీద ఏ మనుషులను ఎప్పుడును కూర్చున్నా లేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరెందుకు ఇలాగ చేర్చున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపమని చెప్పి వారిని పంపాను. వారు వెళ్ళగా వీరిలో ఇంటి బయట తలవాకిట కనబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేర్చున్నారు? గాడిద పిల్ల ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసు యొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు తనపై వేయగా ఆయన తన మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచి, కొందరు తమ పొలములో నరికిన కొమ్మను పంచిరి. మరియు పరిచిరి. మరియు ముందు వెలుచున్నవారు వెనక వచ్చుచుండిన వారు, జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేచుండెరి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. దేవుని రాజ్యం ఇక్కడ ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేచుండెరి. హల్లెలూయా, దేవునికి. ఈరోజు మీరు గమనించాల, రాజులు ఉన్నారు ఈ భూలోకంలోని, ధనవంతులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ గాడిద మీద ఎవరు ఎక్కలే. ఒకసారి గమనించండి, ఏదైనా ఎక్కితే గుర్రం మీద ఎక్కుతారు, మరి బర్రె మీద ఎక్కుతారు. బర్రెలు చూసారా? బర్రెల మీద ఎక్కుతారు. కానీ గాడిద మీదకి ఎవరైనా ఎక్కారా? ఎప్పుడైనా చూసారా? గాడిద ఒక బట్టలు సాకిల వాళ్ళకి బట్టలు మోసేయడానికి పనికి వస్తుంది. ఎప్పుడు కూడా ఏ మనిషి కూడా గాడిద మీదకి ఎక్కలేదు. కానీ మీరు గమనించాలి, ఇక్కడ వాక్యము గమనిస్తే కట్లుతో కట్టిస్తుంది. ఈ గాడిద కట్లుతో కట్టిస్తున్నాయి. అది నా కోసం తీసుకుంటానని శిష్యులకి ఆజ్ఞాపించి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు, ఇది ఎవరి కోసం అంటే నా ప్రభు కోసమని చెప్పమన్నాడు ప్రభు. ఈరోజు నేను చెప్తున్నా, మనమే ఒక గాడిద. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ గాడిద మీదకి ఎక్కాడో ఆ గాడిదకి ఒక రెస్పెక్ట్ వచ్చింది. అందరూ ఆ గాడిద మీదకి యేసు ప్రభు ఎక్కినప్పుడు
జయము జయము సర్వోన్నతమైన స్థలములో. ఇక్కడ దేవుని వాక్యం, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేర్చున్నారు జనాలందరూ. బట్టలు పరిచి దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని రాజ్యము, యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే, బంధకాల నుంచి మనుషుల్ని, బంధకాలు కట్లుతో ఉన్నారు, పాప కట్లుతో ఉన్నారు, బంధకాలు కట్లుతో ఉన్నారు. అంటే ఈ గాడిద ఎప్పుడు కూడా ఏ మనుషుడు కూడా పట్టించుకోలేదు. కానీ దేవుడు ఆ గాడిద అంటే పనికి రానివాడు, ఈ లోకంలో దేనికి పనికి రానివాడే దేవుడు ఎన్నుకుంటాడు. యేసుప్రభు శిష్యుల్లోని జ్ఞానవంతులు కాదు, వాళ్ళు చేపలు పట్టే పామర్లు. మీరు గమనించారా? పామర్లకి జ్ఞానం ఉంటుందా? అసలు చదువే లేదు వాళ్ళకి. చదువు లేని వారు దేవుడికి కావాల్సింది హృదయం కావాలి, నీ యథార్థత కావాలి. ఈరోజు మన జీవితంలో యేసుక్రీస్తు ఆ పరలోకం విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? కట్లుతో బంధింపబడారు. అంటే మనుషులు పాపముతో బంధింపబడారు. ఎప్పుడైతే విప్పబడిందో ఈరోజు మన జీవితాల్లో సంపూర్ణ స్వతంత్రము దేవుడు మనకి అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ద్వారా మనము పనికి రాని వాళ్ళ మనల్ని దేవుడు రాజ్య మార్గములు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు గాడిద మీదకి ఎక్కాడో అప్పుడు ఆ గాడిదకి రెస్పెక్ట్ వచ్చింది. అంతవరకు రాలే, మూలపడేశారు గాడి. అంటే ఈరోజు మన జీవితాల్లో పనికి రాని వాళ్ళం మనం, దేనికి పనికి రాలం, దేనికి జ్ఞానవంతుల కాలం. యేసు ప్రభు ఈ 12 మంది శిష్యుల్లో ఒక్కరు కూడా పనికి రాని వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు, జ్ఞానం లేని వాడిని ఎన్నుకున్నాడు. జ్ఞానవంతులను ఎన్నుకోవచ్చు కదా. అంటే జ్ఞానవంతులు సిగ్గుపరచాలనే జ్ఞానం లేని వాళ్ళని దేవుడు ఎన్నుకొని ఆయన పని చేయించుకుంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుడికి కావాల్సింది, నేను బీటెక్ చేశాను, ఎంటెక్లు చేశాను, థియాలజీ చేశాను, నేను ఇంత చదివాను. దేవుడికి ఓకే, చదువు మంచిదే, నేను కాదనట్లేదు. కానీ దేవుడికి కావాల్సింది నీ హృదయము. యేసయ్య నీ హృదయం అడుగుతున్నాడు, కానీ నీ ఆస్తులు అడగట్లేదు, నీ అంతస్తులు అడగట్లేదు. యేసు ప్రభు పనికి రాని వాళ్ళని, పాప కట్లుతో ఉన్నవారిని యేసుక్రీస్తు ఆ పరలోకం విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకనే కట్లు విప్పబడాయి. ఈరోజు మన జీవితాల్లో ఒకసారి చూద్దాం, దేవుని వాక్యము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం మీరు గమనించాలి త్వరగా. 18 భూమి మీద మీరు వేటిని బంధించుదురో, హల్లెలూయా, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మరియు మీలో కొందరు, చదువు. మరియు మీలో ఇద్దరు తమను వేడుకొనొచ్చు దేనిని గూర్చినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉండునని చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆయన నామమున ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడని సెలవిచ్చాడు. ఇక్కడ దేవుని వాక్యము మీరు గమనించాలి. భూమి మీద మీరు వేటిని బంధించుతురో అవి పరలోకమందు బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందున్న విప్పబడును, మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరియు
మీలో ఇద్దరు తాము వేడుకున్న దేని గురించి ఆయనను భూమి మీద ఏకీభవించిన ఎడలా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు బంధించాలా, ఎందుకు విప్పబడాలా? అక్కడ మనుషులు పాప కట్టులతోనే బంధింపబడారు. ఆ గాడిద ఎప్పుడైతే ఆ కట్టుతో విప్పబడిందో, ఇది దేవుడు కోసం, ప్రభు కోసం ఈ గాడిద కావాలన్న. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, పనికి రానివన్న. నువ్వు ఎలాంటి స్థితిలో ఉంటా, నువ్వెంత ఘోర పాపివేనా, యేసు ప్రభు నీతిమంతుల కొరకు యేసు ప్రభు పరలోకం నుంచి ఈ లోకానికి రాలేదు. ఎవరి కోసం వచ్చాడు యేసు ప్రభు? పాపుల్ని రక్షించుటకే ఆ పరలోకం విడిచి ఈ లోకానికి వచ్చాడు. పాప కట్లతో ఉన్నవారిని, బంధకాలు ఉన్నవారిని. ఈరోజు నేను చెప్తున్నాను, ఏది విప్పాలో ఏది విప్పకూడదో క్లియర్గా తాళము చెవులు ఒకసారి దేవుడు మనకి అనుగ్రహించాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడతావో, ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడతావో మనకి దేవుడు అధికారం కీస్ ఇచ్చాడు. కీస్. మన రాత్రి పాటలు చేయాలి, రేపు ప్రోగ్రాము లేదు, వర్షం వస్తుంది, గాలి తుఫాన్లాగా కనిపిస్తుంది. దేవుని స్తుతించాం, ప్రార్థన చేస్తాం, నిర్మూలన చేశాడు. హల్లెలూయా, నిర్మూలన చేశాడు. అంటే బంధకాలు ఉన్నవారిని ప్రార్థన చేసినప్పుడు, దేవుడు స్తుతించినప్పుడు, దేవుడు ఎలాంటి బంధకాలను కూడా విడిపించగల సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. ఈరోజు నేను చెప్తున్న దేవుని వాక్యం ధ్యానించుకుందాం. అక్కడే 16వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం చదువుతాం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. 16 మత్తయి సువార్త 16:19. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చుదును. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదురో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితో చెప్పుదురని ఆయన శిష్యులను తన శిష్యులకు ఆజ్ఞాపించాను. చాలు. ఇక్కడ చూడు, దేవుడు కీస్ ఇచ్చాడు. దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని నువ్వు ఎప్పుడైతే యూజింగ్ చేస్తావో, ఉదాహరణ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు ఈ ప్రాంతంలో చూస్తే నెలకి ఆత్మహత్య ఆ చెరువులో దూకి చనిపోయేవారు. ఇప్పుడు జరుగుతుందా? ప్రతి నెల ఏదో ఒకటి ఆ చెరువులో దూకి చనిపోయేవారు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నజరేయుడైన యేసు నామములో నీకు విరోధంగా రూపుపడుచున్న ప్రతి చీకటి దురాత్మ శక్తులని యేసు నామములో బంధించాను. ఇప్పుడు జరుగుతుందా? జరగట్లే. కారణం, దేవుడు అధికారం ఇచ్చాడు. ఈ అధికారాన్ని యూజింగ్ చేయాల. ఫస్ట్ థింగ్, పరలోక రాజ్యం తాళపు చెవులు నీ చేతులు పెట్టాడు. అంటే నువ్వు ఏది పలుకుతావో అది జరుగుతుంది. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో యేసు నామములో మోషేకిచ్చిన ఆయుష్, ఆరోగ్యము నాకు, నా కుటుంబానికి, సంఘానికి కలుగునుగాక. ఏది అడుగుతామో అది జరుగుతుంది. ఆమేన్. మోషేకి ఆయుష్ ఎంత ఇచ్చాడు? 120 సంవత్సరాలు ఇచ్చాడు. అంటే దేవుడు మనం ఏది అడిగితే అది గ్యారంటీ ఇస్తాడు. ఆరోగ్యం. మరి దేవుడు సేవ చేయాల. బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభం. ఆయన ప్రాణం ఉన్నంత వరకు ఆయన కోసం బతకాల.
ఆయన ప్రాణం ఆయన తీసుకుంటే ఆయన కోసం ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాం. ఈరోజు దేవుడు మనకి ఈ బంధకాలను ఉండమని దేవుడు చెప్పలేదు. ప్రభువా నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను, నీకు విరోధంగా రూపొందించిన ప్రతి ఆయుధాన్ని నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. ఒకసారి నేను ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు ఆ దారిలోని ఈ ప్లేస్ ప్రమాదకరమైన స్థలము, యాక్సిడెంట్లు జరుగుతాయి ఈ రోడ్డు మీద చాలా అని పేరు రాస్తుంది. అక్కడ ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ పేరు రాస్తున్నప్పుడు అక్కడ నించునుండి ప్రభా ఈ ప్రాంతంలో ప్రతి చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, నీకు విరోధంగా రూపొందించిన ప్రతి చీకటి శక్తులు నజరేయుడైన యేసు నామములో బంధించాను. ఆ ప్రాంతంలో ప్రమాదము అనే అక్కడ దేవుడు అధికారం మూలంగా బంధించాను చీకటి శక్తులు, దురాత్మ శక్తులు. ప్రమాదాలు జరుగుతున్న ఆ ప్రాంతంలో అధికారం యేసు క్రీస్తు అధికారం ఇచ్చాడు. యేసు ప్రభు 2000 పట్టిన దెయ్యాలతో ఒక మనిషిలో ఉన్నప్పుడు, యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజలందరూ ఆ ఊరంతా ఆ మనిషిని బంధించారు. కానీ ఆ సైనికులు వచ్చి అందరూ చైన్లు వేశారు, బంధించారు, కానీ బంధింపలేకపోయారు. తెంపించుకున్నాడు. 2000 పట్టిన దెయ్యాలు ఒక మనిషిలో ఉంటే అక్కడ సమాధుల్లో తిరుగుతున్నాడు పిచ్చోడ్లాగా. ఎవరు బంధించలేకపోయారు. కానీ యేసుక్రీస్తు నా కుమారుడు ఆ బంధకాల్లో ఉన్న వారిని ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ ప్రాంతంలో అడుగుపెట్టాడో దెయ్యానికి తెలిసిపోయింది. ప్రభువా నాతో నీకేమి పని, ఇక్కడ ఎందుకు వచ్చావు అని దెయ్యాలు అడుగుతున్నాయి ప్రభు దగ్గర. నీకోసమే నా కుమారుడు బంధింపబడాడు. 2000 దెయ్యాలతో బంధింపబడారు. మీరు గమనించాల, దెయ్యాలు ఉన్నాయి, మీకు అర్థం అవట్లే. దురాత్మ శక్తులు ఉన్నాయి. ఎలాగున్నాయి? ఇప్పుడు 2000 దెయ్యాలు సమాధిలో తిరుగుతున్నాడు. బంధకాల్లో ఉన్న వారిని దేవుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రభు పేరిట, ప్రభువా మాతో నీకేమి పని అని దెయ్యాలు అడుగుతున్న ప్రభువుని వేడుకుంటున్నాయి. నా కుమారుని విడిచి వెళ్ళిపో. ఇప్పుడు ఆజ్ఞాపిస్తే ఆ దెయ్యాలు వేడుకుంటున్నాయి ప్రభువుని, ప్రభువా వెళ్ళిపోతాము, ఆ పందులోకి పంపించాయ్యా అన్నాడు. చూడు, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ప్రభు రాజ్యము కట్టబడుతుంది ఈ భూలోకములో. సాతాను రాజ్యం కూలిపోతుంది. యేసయ్య పరలోకం విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? సాతాను రాజ్యం కూలిపోతుంది ఈ భూలోకములో. దేవుని రాజ్యము ఈ భూలోకములో కట్టబడుతుంది. బంధకాలు ఉన్నవారిని ఆ గాడిద ఎవరి కోసం చూచినంటే మన కోసం. బంధకాల్లో ఉన్నవారిని ఆ కట్లు విప్పాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో ఆ 2000 దెయ్యాలు పట్టిన ఆ వ్యక్తిని ఎప్పుడైతే నా కుమారుని విడిచి పో అని ఆజ్ఞాపించాడో ఆ 2000 దెయ్యాలు పట్టిన ఆ వ్యక్తిలో ఆ గాడిదలోకి అంటే పందుల్లోకి చొరబడి అక్కడ సముద్రంలో గిలగల కొట్టుకొని 2000 పందులు చనిపోయాయి. ఆ ఊరంతా గమనించారు ఇది ఎలాగ జరిగింది. ఎప్పుడైతే ఆ 2000 దెయ్యాలు విడిచి వెళ్ళిపోయాడు మనసులోకి, వెంటనే సరెండర్ అయిపోయాడు. ఒక మనిషి రూపంగా మార్చబడ్డాడు. ఆ మనిషి జ్ఞానం వచ్చింది, తెలివితేటలు వచ్చే ప్రభువా నన్ను రక్షించాడు. అప్పుడు ఆ 2000 దెయ్యాలు ఉన్నప్పుడు సమాధులు ఎవరు బంధించలేకపోయారు.
ఎప్పుడైతే యేసు ప్రభు అడుగు పెట్టాడో ఆ 2000 దెయ్యాలు వెళ్ళిపోయినప్పుడు అక్కడ దేవుడు విడిపించాడు. ఈరోజు నేను చెప్తున్నా, ఆ మొండి దెయ్యాలు ఉంటాయి మన జీవితంలో, మొండి దెయ్యాలు. ఈ మొండి దెయ్యాలు ఉన్నంత వరకు దేవుని ఆత్మ మీలోకి రాదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీ జీవితంలోకి ఎంటర్ అవుతాడో, దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే మన జీవితంలో ఎంటర్ అవుతాడో, ఆ మొండైన దెయ్యాలు విడుదల. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన కంట్రోల్లో మనం ఉండాలి. ఫస్ట్ థింగ్ ఈరోజు నేను చెప్తున్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ మొండి దెయ్యాలు నీలో నుంచి వెళ్ళిపోతాయి. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థన 2 కలపాల. ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన, ఈ 2 ఉన్నప్పుడు ఈ మనుషుల్లో ఉన్న మొండి దెయ్యాలు, కఠినమైన హృదయం, వ్యర్థమైన ఆలోచనలు, ఇవన్నీ నీ గదిలోకి వెళ్ళి రాశమందు నీ తండ్రికి ప్రార్థన చేయాలి. ప్రతి క్రైస్తవుడికి 2 చేతులెత్తి మీకు నమస్కారం చేస్తున్నా. ప్రతి క్రైస్తవుడు ఉపవాసం ఉండి వారానికి ఒకరోజు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రాశమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు మొండి దెయ్యాలు నీలో నుంచి వెళ్ళిపోతే అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి నీలోని నివాసం చేసి ఆయన రూపములోకి, క్రీస్తు రూపములోకి చెక్కబడతాం. ఈరోజు మన జీవితాల్లో ఆ బంధకాలని ఉన్నవారిని విడిపించుటకే ఆ పరలోకం విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు యేసు ప్రభు. మీరు గమనించాలి, ఎప్పుడైనా ఏ మనుషుడైనా ఆ గాడిద మీదకి ఎవడు ఎక్కలేదు. ఎక్కడ ఎవరు ఎక్కలే. గుర్రాల మీదకి ఎక్కుతారు, రథాల మీదకి ఎక్కారు, బర్రెల మీదకి ఎక్కారు, ఆవుల మీదకి ఎక్కారు, కానీ ఎప్పుడు కూడా గాడిద మీద ఎప్పుడు ఏ మనుషుడు కూడా ఎక్కలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనమే ఒక గాడిదగా, మనమే ఒక పనికి రానివాడుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని, యేసు ప్రభు మన జీవితంలోకి వస్తే, యేసు ప్రభు మన జీవితంలోకి అడుగు పెట్టాడా అనుకో, నీ రెస్పెక్ట్ మారిపోతుంది. అక్కడ ఘనత, మహిమ నా ప్రభుకే వస్తుంది. నేను పేదోడుగా ఉంచాలని దేవుడు కోరుకోవట్లే. కొన్ని సమస్యలు వస్తాయి, యేసు ప్రభుకి బాధలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. వచ్చినా కూడా అన్నిట్లో నుంచి అత్యుతమైన విజయాన్ని యేసుక్రీస్తు, అంటే ఈ లోకాన్ని జయించాడు యేసు ప్రభు. మనము కూడా జయించే జీవితము మనకి అనుగ్రహిస్తున్నాడు. సమస్యలు వచ్చాయని పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో ఈ బంధకాల నుంచి సంపూర్ణ విడుదల చేస్తాడు. విడుదల చేసిందే కాక నేను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు ఆయన. అందుకనే ఈ మట్ల ఆదివారం అంటే ఎప్పుడైతే యేసు ప్రభు సిలువ ఎక్కే ముందు ఒక సూచన, అంటే యేసు ప్రభు దేవుడు చెప్తున్నాడు, దావీదు రాజ్యం శాశ్వతమైన రాజ్యం. అంటే మానవుడిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కదా, మానవుడిగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఈ వాక్యము సెలవిస్తుంది, అంటే దావీదు వంశములో దోరే నేను ఈ లోకానికి వస్తానని వాగ్దానం చేశాడు కదా. దావీదు రాజ్యము శాశ్వతమైన రాజ్యం. అందుకని దావీదు ఇక్కడ ఇప్పుడు అక్కడ క్లియర్గా రాస్తుంది. ఇక్కడ 11 మార్చు ఇక్కడ మీరు గమనించాల, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం. ఇక్కడ వచ్చిందా లేదా? మన తండ్రి అయిన
దావీదు రాజ్యం స్తుతింపబడును గాక. అంటే దావీదు వంశములో నుంచి యేసుక్రీస్తు వంశావళి. అంటే సర్వోన్నతమైన స్థలములో జయం అని కేక వేచుండేది. హల్లెలూయా. ఆయన రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం. ఎక్కడైతే మన భూలోకంలో 5 సంవత్సరాలకు ఒకరు మారుతుంటారు. భూలోకంలో రాజులు కాలం గడిచే కొలది మారుతుంటారు. కానీ దేవుని యేసయ్య రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఆయన ఒక్కడే రాజులకి రాజు. ఈ భూలోకం అంతటికి రాజులకి, ఈ ప్రాంతానికి రాజు. కానీ ఈ సర్వలోకానికి విశ్వం అంతటికి రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు. ఆయన సాటి ఆయనే, ఎవరు లేరు. ఈరోజు మన జీవితాల్లో ఒక ఉన్నతమైన స్థానములో దేవుడు నిన్ను నిలబెడితే, ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము ఈ పాప కట్ల నుంచి విడిపింపబడట్లేదంటే, నీ హృదయము దేవుడికి ఇవ్వట్లే సరైన విధానాలు దేవుడికి ఇవ్వు. అప్పుడు అడుగు. నీ హృదయము, ప్రతి క్రైస్తవుడికి నేను చెప్తున్నాం, పేరుకి క్రైస్తవుడు కాదు కానీ యేసు ప్రభు నీ జీవితంలో రావాలా. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. రోమా పత్రిక 8:14 వచనంలో ఉంటుంది. అంటే ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ బంధకాల నుంచి విడిపించుటకే మనము దేవుని కుమారులు. హల్లెలూయా. ఆయన రక్తములో కడగబడి ప్రతి బంధకాల నుంచి విడిపించి నిన్ను దేవుని కుమారుడిగా, మన తండ్రిగా ఆయన ఉన్నాడు. ఒంటరివాణ్ణి కాదు నేను సింగిల్గా ఉన్నాను. ఎవరైనా సింగిల్గా ఉన్నారో కాదు. మన తండ్రి మన బాధలు అన్నిట్లో నుంచి విడిపిస్తాడు. మన కష్టాలు అన్నిట్లో నుంచి మనకి విడిపించి, నువ్వు ఏ బాధతో ఉన్నావో ఆ బాధల నుంచి నిన్ను విడిపించి, ఈరోజు నేను చెప్తున్నాను, ఒంటరిగా జీవిస్తున్నారు ఎవరైనా జీవిస్తే నీ తండ్రి నీతోనే ఉన్నాడు, నీలో నీ నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మన తండ్రి మనలో ఉండి నివాసము చేస్తున్నాడు. అట్టి ఇటు తిరగద్దు. నివాసం చేస్తున్నాడు. మన తండ్రి మనతో ఉంటే ఒంటరి వాడిని కాదు. ఎవరైనా ఒంటరిగా జీవిస్తే అది తప్పు. యేసు ప్రభు మన తండ్రి అంటే మన డాడీ మనకి అంటే రిలేషన్ ఎలా చేశాడు దేవుడు? దాసులుగా చేశాడా, కుమారులుగా చేశాడా? మీరు గమనించాలా? దేవుడు పనికి రాని వాళ్ళ మనల్ని, ఒక ఆస్తి ఉంది, దాసులకి ఆస్తి చెందుతుందా, కుమారులకి ఆస్తి చెందుతుందా? కుమారులకే ఆస్తి చెందుతుంది కానీ దాసులకి కాదు, పనివారికి కాదు. మనం ఇప్పుడు దేవుని కుమారులం. అంటే ఆకాశం ఆయనది, భూమి ఆయన పాదాల పీఠం, సర్వము ఆయన చేతిలో ఉంది. మనము వారసులం. ఎవరము? దేవుని వారసులము. మనము దేవుని కుమారులం. ఇప్పుడు దేవుడు ఎవరికి ఇస్తాడు ఈ ఆస్తి? మనకే ఇస్తాడు. అబ్రహాంకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము మనం పొందుకొని ఉన్నాము. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము చింతతోనే ఉన్నామంటే, అసలే ప్రభువుని అసలు సొంత రక్షకుడుగాను అంగీకరించట్లే. దేవుడు పరలోక రాజ్యము మన మధ్యలో ఉంది. మనం ఇక్కడ అనుభవిస్తే అక్కడ పరలోక రాజ్యంలో ఇక్కడ అనుభవించకుండా పిల్లిని పరలోక రాజ్యం ఎక్కడుంది?
మనలోనే నివాసం ఉంది. ఇక్కడ అనుభవించాలి దేవుడితో. ఇక్కడ అనుభవించకుండా పరలోక రాజ్యం ఉందని నువ్వు నమ్మట్లేదు కాబట్టి దేవుని ఆ నమ్మకాన్ని ఎవడు పుట్టిస్తాడు? దుష్టుడైన సాతాను. అపనమ్మకాన్ని ఎవడు పుట్టిస్తాడు? దుష్టుడైన సాతాను పుట్టిస్తాడు. విశ్వాసాన్ని ఎవరు పుట్టిస్తాడు? దేవుడు వాక్యం వినటం వలన విశ్వాసము పెరుగుతుంది. అది దేవుడి మాట వలన, యేసయ్య మాటల ద్వారా మనకి విశ్వాసం పుడుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో క్రియల మూలంగా ఆయన జరిగించాడు. 2000 దెయ్యాలు పట్టిన ఒక వ్యక్తిని క్రియల మూలంగా ప్రజలు అందరూ చూస్తుండగా చూపించాడు. చనిపోయిన వారిని లేపాడు ఆయన. క్రియలు, విశ్వాసం ప్రజలకు ఎలాగొస్తుంది? యేసు ప్రభు సర్వోన్నతుడైన దేవుడు, రాజులకి రాజు, ప్రభులకి ప్రభువు. ఆయన నమ్మకమే. ఇప్పుడు నేను యేసు ప్రభు నమ్మాలంటే చూస్తే కానీ నాకు నమ్మకం రాదు. అంటే ప్రజల మధ్యలో మానవుడుగా సర్వోన్నతుడైన దేవుడు ఒక మనిషి రూపముగా, అంటే ఒక మానవుడుగా ఈ లోకానికి కన్యక గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భము ధరించాడు. ఒక పురుషుడు స్త్రీ కలయిక కాదు, ఆయన పుట్టుకతోనే పరిశుద్ధ జీవితం. ఆయన పుట్టుకలోనే పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భము ధరించి ఆయన లోని పరిశుద్ధత ఏముంది కానీ అపవిత్రత లేదు. ఆయన ద్వారా, అంటే మొదటి ఆదాము చేసిన మనుషులందరి మీదకి పాపం వచ్చింది. రెండో ఆదాముగా యేసు క్రీస్తు ద్వారా మనకి పాపము నుంచి అత్యధికమైన విజయాన్ని యేసయ్య ద్వారా మనకి అనుగ్రహించాడు. ఈరోజు సర్వోన్నతమైన స్థలములో జయము కేకలు వేచున్నాడు. హల్లెలూయా. ఒక పాపి మారు మనసు పొంది ఎప్పుడైతే పొందుతాడో ఒక పాపి, అప్పుడే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు దేవుడు ఆరాధిస్తున్నాడు, అక్కడ సంతోషిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో ఇంకా పాప కట్లుతోనే ఉన్నప్పుడు, ఇంకా యేసు ప్రభు నేను 10 సంవత్సరాలు నమ్ముకున్నాను, 20 సంవత్సరాలు నమ్ముకున్నాను, ఇవన్నీ పక్కన పెట్టు. ఈరోజు నీ జీవితం ఎలాగుంది దేవుడికి, నీ హృదయం ఎలాగుంది దేవుడికి, నీ దేవుడికి ఎలాంటి స్థితిలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎంత ఘోర పాపివైనా ఈ సమయం పోయిన తర్వాత ప్రభువా నేను నమ్ముకుంటానంటే సమయం రాదు. ఇక్కడ అనుభవించకుండా పరలోక రాజ్యం లేదు. ఇక్కడ దేవుడితో ఎప్పుడైతే దేవుడు మన తండ్రి మనతో ఉన్నాడు, నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు నజరేయుడైన యేసు క్రీస్తు, ఆయనే నీలోని నివాసం చెయ్యాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు రానిట్లేదు. ఇవన్నీ రావాలంటే ముందు నీ హృదయం క్లీనింగ్ చేయాలా, నీ తలంపులు క్లీనింగ్ చేయాలా, నీ ఆలోచనల్ని క్లీనింగ్ చేయాలా. ఫస్ట్ థింగ్, దేవుడికి కావలసింది పై రూపము చూడడు, నీ హృదయమే చూస్తాడు. అందుకనే దావీదు మహారాజు ఒక దగ్గర అంటాడు, 139 కీర్తనలో ఒకసారి చూద్దాం. ఒకసారి అక్కడ ప్రార్థన చేసినప్పుడు దావీదు ఇస్ రియల్, అంటే దేవుడు మొదటి వచ్చిన, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చునుడా నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టుక మునిపే. మీరు గమనించాల. హల్లెలూయా. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు అంటే దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పా మీకు. ఒక కంపెనీలోని 100 మంది పనోళ్ళు ఉంటే ఆ యజమానుడు ఈ 100 మంది పనోళ్ళలో పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు ఎవడు మంచిగా చేస్తున్నాడు. పరీక్షించి
ఎవరు మంచిగా పనిచేస్తున్నాడని పరిశోధిస్తాడు ఆ కంపెనీ యజమానుడు. చేసిన తర్వాత దాంట్లోని ఒక 2-3 కనిపిస్తారు. మిగతా 97 మంది టైంపాస్ చేసిన వాళ్ళే. అంటే కంపెనీని ఒక పక్క దారికి పట్టిస్తున్నాడు. ఆ 2-3 చూసి ఆ కంపెనీ యజమానుడు ఈయన కరెక్ట్ పని చేస్తున్నాడు, యథార్థంగా పని చేస్తున్నాడు, ఈయనకి బాధ్యతలు అప్పచెప్దాం. ఏ బాధ్యత? ఒకడు హెల్పర్గా వచ్చాడు, ఆ హెల్పర్ని క్లర్క్గా చేశాడు, సూపర్వైజర్. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్, నెక్స్ట్ మేనేజర్, నెక్స్ట్ ఆయన తర్వాత ఆయనే. అంటే యజమానుడు తర్వాత ఆయనే. ఈ కంపెనీకి యజమానుడు పరలోక రాజ్యం, మన పరలోకం తండ్రి మనల్ని పరిశోధిస్తున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం ఏడు సెలవిస్తుంది, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఈరోజు దేవుడు ఎవరు చూడట్లేదులే, నేను ఏ తప్పని చేసినా ఎవరు చూడట్లేదు. మనుషులందరినీ మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. దేవుడు ఒకడున్నాడు, నీ అకౌంట్ నీకే, నా అకౌంట్ నాకే. దేవుని దృష్టిలో నువ్వు యథార్థత లేకపోతే, అందుకనే దావీదు కూడా తప్పు చేశాడు, పశ్చాత్తాపం పొందుకున్నాడు. ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ అమూల్యమైన రక్తంతో. నువ్వు ఎంత ఘోర పాపమైన దేవుడు నేను పిలుస్తున్నాడు. దేవుడికి నీ హృదయం ఇవ్వు, దేవుడే యేసయ్యే నీ జీవితంలోకి వస్తాడు. పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోకి వచ్చేస్తే దేవుడే నిన్ను మార్చేస్తాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుడు చెప్తుంటే నువ్వు మూటలు మోస్తాను, నేను పాపంలో పొల్లాడుతాను అంటే నా కాడి సులువుగాను. అంటే ఇప్పుడు నీ భారము నువ్వే మోస్తున్నావు. చింత ఎవరికి వస్తుంది? చింత దిగులు ఎవరికి వస్తుంది? లోకములో ఉన్నవారికి వస్తుంది. లోకములో ఉన్నవారికి చింత దిగులు వస్తుంది. మనము చింత దిగులు కాదు, మన పరలోకము తండ్రి మనతో ఉన్నాడు. మనకి ఏ అవసరతలు ఉన్నా ఆయన నామమున ఏది అడిగినా దేవుడు నిశ్చయముగా 100% పక్కా దేవుడిచ్చేసాడు. ఆమేన్. ఎప్పుడైతే నమ్ముటాన్ని వలన అయితే నమ్మవారికి సమస్తం సాధ్యం. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుంటురా, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టుక మునిపే నీవు నా మనసుని గ్రహించుచున్నావు. అంటే నా తలంపు పుట్టుక ముందే నా మనసుని గ్రహించుచున్నావు. ఈరోజు నువ్వు ఎక్కడ దొరికిపోతున్నావు? మనుషులందరినీ మోసం చేస్తున్నాం. మాటల ద్వారా కానీ, మంచి మాటలు చెప్పి, తీపి మాటలు చెప్పి మనుషులందరినీ మోసం చేస్తున్నాం. కానీ దేవుడి దగ్గర దొరికిపోతున్నాం. ఇక్కడ అంటే నా నడక, నా పడక నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకకు ముందుకు నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నా కందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోదును? నువ్వు ఎక్కడికి వెళ్ళినా అగాధములో దేవుడు ఉన్నాడు, సముద్రంలో దేవుడు ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన మనతో ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నువ్వు ఎక్కడ? నీ సన్నిధి నుండి నువ్వు ఎక్కడికి పారిపోవును? నేను ఆకాశంకి ఎక్కినను నువ్వు అక్కడే ఉన్నావు. నేను పాతాళములో పడుకునినను అక్కడే ఉన్నావు. నేను వేకువన రెక్కలు కట్టుకొని సముద్ర తరంగంలో నివసించును, అక్కడను నీ చేయి నన్ను నడిపించాను. నీ కుడి చెయ్య నన్ను పట్టుకొని ఉన్నాను, అంధకారములో నన్ను మరుగు చేయను. ఇక్కడ దేవుని వాక్యము నా కుడి చెయ్యి నన్ను పట్టుకుని ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో, దేవుని పరిశుద్ధాత్ముడు ఏక మనసు, ఏక ఆత్మ, తండ్రి ఆత్మ, మన ఆత్మ ఏక మనసు, ఏక ఆత్మతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో చూపు మారిపోతుంది.
నీ మాట మారుతుంది, నీ అన్నీ మార్చేస్తాడు ఆయన. ఎవరికి అప్పచెప్పుకున్నావు? మన ప్రాణాత్మ శరీరం ఎవరికి అప్పచెప్పుకున్నావు? మన ప్రభువైన యేసుక్రీస్తుకి అప్పచెప్పావు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడు? దేవుని ఆత్మతో నింపుతాడు ఆయన, ఫుల్ఫిల్ చేసి దేవుని ఆత్మతో. అంటే దేవుడికి ఏదైతే మనసు ఉంటుందో, ప్రభుకి ఏదైతే మనసు ఉంటుందో, ప్రభుకి ఏదైతే ప్రేమ ఉంటుందో, ప్రభుకి ఏదైతే ఆలోచన ఉంటాయో అదే నీకు ఆలోచన ఇస్తాడు, అదే మనసు ఇస్తాడు, అదే ఆలోచన, తలంపులు ప్రతి ఒక్కటి ఆయన రూపాంతరంగా క్రీస్తు పోలికలోకి చెక్కబడతాము. యేసయ్య పోలికలు నీలోకి వస్తాయి. ఇది ఎవరి పోలికలు? కొంతమంది అంటారు బిడ్డ పుట్టినంట నా తండ్రి పోలిక, మా తల్లి పోలిక అంటారు. ఇప్పుడు క్రీస్తులో జన్మించాం. ఇది ఎవరి పోలికలు? క్రీస్తు పోలికలు రావాలి మనలోకి. ఎవరు చేస్తారు అది? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు నిన్ను రూపాంతరంగా మార్చేస్తాడు. అందుకనే ఆ పరలోకం విడిచి కట్లుతో బంధింపబడిన ఆ గాడిద కట్లుతో కట్టబడింది. ఎప్పుడైతే కట్లుతో కట్టబడిందో, ఎప్పుడైతే గాడిద మీదకి యేసుప్రభు ఎక్కాడో అక్కడ ఘనత, మహిమ, అంటే ఘనత వచ్చింది. అక్కడ గాడిదకి వచ్చిందా లేదా? సర్వోన్నతమైన స్థలములో జయం జయం. యేసుప్రభు అడుగుపెట్టినప్పుడు గాడిద మీదకి అడుగుపెట్టాడా? ఆ గాడిదకి అప్పుడు అంతవరకు ఎవరు పట్టించుకోలేదు ఆ గాడిద. అప్పుడు యేసుప్రభు ఎప్పుడైతే అడుగుపెట్టాడో అక్కడికి అప్పుడే ఆ గాడిదకి వాల్యూ వచ్చింది. ఈరోజు యేసుప్రభు లేకుండా నువ్వు నడిస్తే నువ్వు ఎంత ధనం సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎంత పేరు తెచ్చుకున్నా, ఏది తెచ్చుకున్నా యేసయ్య లేడు కాబట్టి సున్నా. ఎన్ని కోట్లు సంపాదించు, నీతోని ఎవరు వస్తారు? నీ కోట్లు రావు. నీతో ఎవరు వస్తారు? మరణం అనేది ఏ మనిషి కూడా తప్పించుకోలేడు. ఇది వాస్తవము, కరెక్టే కదా? మరణం ఎవరైనా తప్పించుకుంటారా? అరే బాబు నేను 100 కోట్లు సంపాదించాను, నేను 1,00,000 కోట్లు సంపాదించాను. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ధనవంతుడు పరలోక రాజ్యం చేరాలంటే అసాధ్యం, కానీ సూది భుజములో ఒంటె దూరిపోతుందంట. సూది భుజములో ఒంటె దూరిపోతుంది, కానీ పరలోక రాజ్యం ధనవంతుడు చేరడం అసాధ్యము. ఎలా పోల్చి పెట్టాడు? ఎవరు నమ్ముకుంటారు? కష్టాల్లో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని, సమస్యలో ఉన్నవారిని. ఇప్పుడు ధనవంతుడు ఇంటికి వెళ్ళి యేసుప్రభువు నమ్ముకుంటే నువ్వు నమ్ముకుంటావా అంటే, అరే బాబు నీకు అన్నీ ఉన్నాయి, పిచ్చోడు ఏర్పో అంట. నాకు అన్నీ ఉన్నాయి, సుఖభావాలు అనిపిస్తున్నా అంటే, ఈరోజు దేవుడు నీకు నాకు ఈ రక్షణ ఇచ్చాడంటే నువ్వు కాపాడుకోవద్దా? దేవుడు ఎందుకు వచ్చాడు పరలోకం విడిచి? టైంపాస్ అయినాక ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను ఈ లోకములో పుట్టిన ప్రతి బిడ్డని రక్షించాలని యేసుక్రీస్తు ఒక ప్రణాళిక వేసుకొని, ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు, అందరూ మారు మనసు పొంది రక్షణ మార్గంలో నడిపించాలనే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. రక్షించాలనే ఆయన ప్రణాళిక. అంటే బంధకాల్లో ఉన్నవారిని కట్లుతో, అంటే బంధింపబడిన చీకటి కట్లుతో విప్పబడాయి. ఎప్పుడైతే 2000 దెయ్యాలు ఉన్నాయో ఒక మనసులో, ఎప్పుడైతే విప్పబడాడో ఒక మనసు రూపంగా మార్చబడాడు. ఎప్పుడైతే మనసు రూపంగా మార్చబడాడో అప్పుడు మారు మనసు పొంది ఆయన యేసుని వెంబడించాడు. ఈరోజు ఆ యేసే నిన్ను, నువ్వు ఎంత ఘోర పాపివని, ఎలాంటి సమస్యలతో ఉన్నా, నువ్వు ఎవరు ఈ సమస్య ఎవరు పరిష్కరించలేరు. ఏ మనిషికి చెప్పుకున్నా ఈ సమస్య పరిష్కారం లేదు. ఆ పరిష్కారం దేవుడి దగ్గరే ఉంది. నీ సమస్యకి పరిష్కారము దేవుడే. ఆ దేవుణ్ణి నువ్వు
రక్షకుడిగా నువ్వు అంగీకరించు, యేసయ్య నువ్వు రక్షకుడు అంగీకరించు, ఆ సమస్యల నుంచి సంపూర్ణ విడుదల చేసి నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఈరోజు మన జీవితాల్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడంటే పనికి రాని వాని నన్ను రక్షించుకొని ఆయన పరిచయంలో వాడుకుంటున్నాడంటే నాకంటే గొప్ప కార్యాలు నేను చేస్తానని యేసుప్రభు చెప్తున్నాడు. నా నామము యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ నాకంటే గొప్ప కార్యాలని ద్వారా నేను చేస్తానని వాగ్దానం చేశాడు యేసుప్రభు. ఈరోజు మన ప్రభువుని వెంబడిస్తే ఎవరిని వెంబడించద్దు, యేసు తప్ప ఎవరిని వెంబడించద్దు. యేసునే వెంబడించు. యేసులాగా పరిశుద్ధాత్ముడు నిన్ను రూపాంతరంగా మార్చేస్తాడు. అందుకనే ఈ బంధకాల నుంచి దేవుడు విడిపించి, అందుకని కీసిచ్చాడు, పరలోక రాజ్యం కీసి మన చేతిలో పెట్టాడు. ఒకసారి చూద్దాం, యోహాను సువార్త 20:23 ఒకసారి లాస్ట్ ఫైనల్గా నేను చేస్తాను. యోహాను సువార్త 20 యోహాను సువార్త 20:23. ఇక్కడ మీరు గమనించాలి, దేవుడి అధికారం ఇచ్చాడు, కీస్ ఇచ్చాడు. ఇక్కడ యోహాను సువార్త 20:23 నేను చదువుతాను, మీరు గమనించాలి. మీరు ఎవరి పాపములు క్షమించుతురో అవి వారికి క్షమింపబడును. మీరు గమనించాలి, మీరు ఎవరి పాపములు క్షమించుదురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపం మీరు నిలిచి ఉండి నిత్తుదురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. దేవుడు ఒక మనిషిని, జక్రియా, ఈ బైబిల్లోని శిష్యులందరూ ఉన్నారు, జక్కయ్య అంటే వడ్డీ వ్యాపారస్తుడు. అతనంత మోసం ఎవరు చేయలే. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ జక్కయ్యని ఎప్పుడైతే చూశాడో అక్కడ జక్కయ్యకి మారుమనసు వచ్చేసింది. లోకములో అందరూ దృష్టిలోని జక్కయ్య ఒక పాపి, కానీ దేవుడి దృష్టిలో జక్కయ్య అబ్రహాము కుమారుడు నేడు. అప్పుడు ఏంటంటాడంటే, ప్రభువా నేను ఇంత ఘోర పాపిని, ఒకంత నేను తీసుకున్న 4 రెట్లు ఇస్తాను ప్రభువా. నేను ఎక్కడైతే నేను మోసం చేశానో వాళ్ళందరికీ నేను 4 రెట్లు ఇస్తాను అని క్షమించయ్య. ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపం పొందాడు ఆ జక్కయ్య, యేసయ్య వాళ్ళ జీవితంలోకి, ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు. నేడు కూడా ఈయన అబ్రహాము కుమారుడే. ఈరోజు ఎంత ఘోర పాపమైన నీ హృదయం దేవుడు చూస్తున్నా. ఈ హృదయం యేసు ప్రభువుకి నువ్వు సమర్పించు. యేసయ్య నీ జీవితంలోకి యేసయ్య ఎంటర్ అవుతే ఈ పాప కట్లో నుంచి ఎప్పుడైతే యేసయ్య అసలు ఆ గాడిదని ఆ కట్లు నుంచి ఎలాగే విడిపించాడో, ఈరోజు ఈ పాప కట్లో నుంచి నిన్ను విడిపించి, ఆ బంధకాల నుంచి నిన్ను విడిపించి, దేవుడు ఈ భూలోకంలో ఉన్నతమైన స్థానమును ఉంచి, ఈ భూలోకమంతని అబ్రహాము కుమారుని మనం, అబ్రహాంకు వచ్చిన ప్రతి వాగ్దానము ఈ భూలోకములో మనము అనుభవిస్తాం. ఇక్కడ అనుభవించిందే కాక పరలోక రాజ్యం కూడా మనకి యేసుక్రీస్తు మనకి అనుగ్రహించాడు. 2, ఈ భూలోకంలో ఆశీర్వాదం అంటే భూ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన నిత్య జీవం మనకి యేసయ్య ద్వారా మనకి అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తం సాధ్యమే. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు దుఃఖము, చింత, బాధలు ఉన్నాయంటే నువ్వు దేవుణ్ణి సరైన విధానాల్లో నువ్వు తెలుసుకోలేదు.
ప్రభు ప్రార్థన చేయట్లే. నీ హృదయం సరిగ్గా లేదు, నీ ఆలోచన సరిగ్గా లేవు, నీ ప్రవర్తన సరిగ్గా లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇదే ఫోన్ ఉంది. ఈ ఫోన్ వాడాలంటే ఛార్జింగ్ పెట్టాలొద్దా? ఒకరోజు ఛార్జింగ్ పెట్టలేదు, ఫోన్ వాడతావా? ఫోన్స్ రావు, ఫోన్స్ అవుట్ గోయింగ్ వెళ్ళవు, ఇన్కమింగ్ రావు, ఏ మెసేజ్లు రావు, ఛార్జింగ్ లేదు దీంట్లో. ఒక 2 గంటలు ఛార్జింగ్ పెడితే ఫుల్ ఛార్జింగ్ ఎక్కుతుందా కదా? ఒక గంటన్నర ఎక్కుతుందా లేదా? ఒక గంట పెట్టాలా ఈ సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెడితే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి క్రైస్తవుడికి 2 చేతులు ఎత్తి ఈ యుగాన్ని జయించాలంటే ఈ సెల్ ఫోన్ ప్రతి ఉదయం ఛార్జింగ్కి పెడతాము కదా, ఈ సెల్ ఫోన్ ఎప్పుడైతే ఛార్జింగ్కి పెడతామో అప్పుడు మోకరించు. అది ఛార్జింగ్ ఎక్కే వరకు నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు మళ్ళా రీఛార్జ్ అవుతుంది. అప్పుడు గంట ఫుల్ ఛార్జింగ్ ఎక్కుతుందా? అప్పుడు మళ్ళా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అన్నీ వస్తాయి. అలాగే ప్రతి క్రైస్తవుడు ప్రార్థన లేక శోధనలో పడి లోకంలో మునిగిపోతున్నాం. ప్రార్థన లేదు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు పరిశుద్ధాత్ముడు 24 గంటల దేవుడితోనే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూనే ఉంటాము. ఈరోజు మన జీవితంలో చచ్చిన సమాధి వలే క్రైస్తవుడు అనే పేరు పెట్టుకున్నాం, కానీ చచ్చిన సమాధిలాగే ఉన్నాం. జీవము లేదు. ఆ గంట సేపు ఆదివారం ఒక గంట వస్తుంది కదా, ఆ గంట వెళ్ళు, ఆ చర్చికి వెళ్ళు, ఒక గంట కూర్చో, వెళ్ళు, ఆడు మనోడేలే, ఒక గంట కూర్చుంటూ వస్తాను. ఎవరి లిస్టులో ఉన్నావు? జీవ గ్రంథము యందు నీ పేరు లెక్కింపబడకపోతే ఏ గ్రంథంలో ఉంది? దుష్టుడైన సాతాన గ్రంథంలో ఉండదు నీ పేరు. అది ఎవరము తొయ్యక్కలేదు, ఎవరికి నువ్వు చేయక్కలేదు, దానికి ప్రయాసం చెయ్యక్కలేదు, పాపం చేయమని ఒకడు చేయక్కలేదు. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 10 అంతస్తు బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 10 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 1 సంవత్సరం పడుతుందా? 2 సంవత్సరాలు పడుతుంది? 2 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక్కొక్క ఫ్లోర్ వేసుకొని కిందన లోపలికి తవ్వాలా, తవ్విన తర్వాత దానికి ఫౌండేషన్ వేయాలా, ఫౌండేషన్ అయిన తర్వాత పిల్లర్స్ లేపాలా, పిల్లర్స్ వేసిన తర్వాత ఒక ఫ్లోర్ అన్నీ ఎక్కించిన తర్వాత 10 ఫ్లోర్స్ అవుతుంది. 2 సంవత్సరాలు పడుతుంది అనుకో, ఇంజనీరింగ్ ప్లానింగ్ ప్రకారం. ఎంత ప్రయాసపడుతున్నావు? 2 సంవత్సరాలు పడితే అంత పడుతుంది. కూల్ కొట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఆ 10 ఫ్లోర్స్ కూల్ కొట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మీకు అర్థమవుతుందా? కూల కొట్టాలంటే ఒక చిన్న బాంబు కింద పెడితే ఆ ఫిల్లర్స్ ఉంటాయి కదా, ఫిల్లర్స్ దగ్గర బాంబులు అన్నీ పెట్టేసి ఒకసారి రిమోట్ కంట్రోల్ కొడితే టప్పేన ఒక్కసారి ఆ 10 ఫ్లోర్స్ ఒకేసారి కింద పడిపోతుంది. 1 సెకండ్లో పడిపోతుంది. అంటే నీతిగా జీవించాలంటే ప్రయాసపడాలా, సాధన చెయ్యాలా దేవుడితో. ఆ సాధన చెయ్యాలంటే ప్రతి దినము ప్రార్థన చెయ్యాల. అప్పుడే దేవుడు కీస్ ఇస్తాడు మనకి. ఏదైతే విప్పబడతా పరిశుద్ధాత్మలో ప్రార్థన. అందుకనే సీక్రెట్ చెప్తున్నా, ఇవన్నీ చెయ్యాలంటే ఒక్కటే గోల్ వేసుకుంటే చాలు. ఒక్క గోల్ వేసుకుంటే ఇవన్నీ చేసి పెడతాడు దేవుడే. ఆ గోలే పరిశుద్ధాత్ముడు. నీలోకి దేవుని ఆత్మ
ఆత్మతో నింపబడితే ఆయన నీ పనులు నేను చేసేస్తాడు. ఆయన నువ్వు నీ చూపు మారుతుంది, నీ మాటలు మారుతుంది, నీ వయ్యారం అంత మొత్తం ప్రార్థన చేస్తుంది. నువ్వు ఎక్కడ వెళ్ళాలంట, ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ పరిగెట్టాలో, ఏం చేయాలో ప్రతి ఒక్కటి ఆయన మార్చేస్తాడు. నీ పోలికలు యేసయ్య పోలికలకు మార్చేస్తాడు. అప్పుడు అసలైన చేయలేదు దేవుడు చూసుకుంటాడు. అంటే నువ్వు అసలైన ప్రాణాత్మ శరీరం ఆయనకి నువ్వు సమర్పించుకోకపోతే ఆయన ఏంటి చేస్తాడు? ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు, ఒక పిచ్చోడు ఉన్నాడు, ఊరంతా తిరుగుతున్నాడు. ఆ కటింగ్ షాప్ వాడు వచ్చి, అరే బాబు ఒక మనిషిగా నేను చేస్తాను, నువ్వు రా లోపలికి. ఆ కటింగ్ షాప్ వాడు పిలుస్తున్నాడు, నువ్వు రా బాబు, పిచ్చోలాగా ఉన్నా కదా, గడ్డం పెంచుకొని పిచ్చోలాగా నువ్వు ఊరంతా తిరుగుతున్నావు, నువ్వు లోపలికి వస్తే నువ్వు ఒక మనిషి రూపంగా మార్చేస్తాను నిన్ను అని పిలుస్తున్నాడు. కటింగ్ షాప్ వాడు పిలిస్తే రావట్లేదే. వచ్చిన వాళ్ళకి కటింగ్ చేసి గిడ్డం అంతే కటింగ్ చేసి ఒక మనిషి రూపంగా తయారు చేస్తున్నాడు. అంటే ఆ కటింగ్ షాపే దేవుని మందిరం. ఎవరైతే దేవుని మందిరంలోకి వస్తారో, దేవుని సంఘముతో ఏక మనసు ఏకాత్మతో ఉంటారో, అప్పుడు దేవుని వాక్యముతో పట్టబడి వాక్యము నీ జీవితంలోకి వచ్చి పరిశుద్ధాత్ముడు నీలోని ఒక రూపాంతరంగా మార్చేస్తాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావో ఆ ఆత్మ ఆయన పోలికలోకి చెక్కబడతాయి. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తుంది, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో ఆ బంధకాల నుంచి నిన్ను ఆ గాడిద కట్లు విప్పి నా కోసం తీసుకుంటా అని దేవుడు చెప్తుంటే, తీసుకుని వచ్చినాక ఆ గాడిద మీదకి యేసుప్రభు అడుగు పెడితే అక్కడ ఘనత వచ్చింది గాడిదకి. అంటే మనము కూడా ఒక గాడిద. ఆ గాడిద మీదకి ఎప్పుడైతే యేసుప్రభు అడుగు పెట్టాడో ఘనత వచ్చింది. అలాగే యేసయ్య నీ హృదయాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో అప్పుడే మన జీవితంలో ఒక ఘనత వస్తుంది. నువ్వు అడుగు పెడితే అక్కడ ఘనత వస్తుంది, అడుగు పెడితే అక్కడ దేవునికి మహిమ వస్తుంది. నీ ద్వారా దేవుడికి అవమానము రాకూడదు, దేవుడికి మహిమ రావాలి. ఎవరిని బలవంతం ఎవరికి చేయదు. ప్రభువు అందరినీ పిలుస్తున్నాడు. ఇది మత మార్పిడి కాదు. ఇది మతములో నీతి లేదు, కులములో నీతి లేదు. మతములో నీతి లేదు, కులములో నీతి లేదు. ఇది మత మార్పిడి కాదు, జీవ మార్గము. యేసు ప్రభు ఒక మార్గం చూపించాడు, నిత్య జీవము. అందుకనే యేసు క్రీస్తుని ఈ పాప కట్లు నుంచి విడిపించి నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతున్నాడు. కళ్ళు మూసుకొని ఈరోజు యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాప కట్లుతో ఉన్నవారిని, బంధకాలు ఉన్నవారిని విడిపించుటకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి గమనించు. దేవుడికి కావలసింది నీ రూపం కాదు, దేవుడికి కావాల్సింది పై రూపం కాదు, నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. యేసయ్యా నన్ను క్షమించయ్యా. దేవుడు సమయం ఇస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నా ఒకసారి గమనించు, ఏ స్థితిలో ఉన్నా ఒకసారి గమనించు. నీ మంచి మనసు, దేవుడికి మంచి మనస్సాక్షి కావాలి. నీ మనస్సాక్షి ఎలాగొద్దు ఒకసారి గమనించు. నేను 10 సంవత్సరాలు నమ్ముకుంటున్నాను, ఇవన్నీ వద్దు. ఈరోజు నువ్వు దేవుడితో సంబంధం ఎలాగున్నావు ఒకసారి అడుగుతున్నాడు దేవుడు. ప్రభువా నా జీవితాన్ని మార్చయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నా శత్రువులు నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నానయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా. నా తండ్రి నాకున్నాడు. ప్రభువా నా పాపాలు క్షమించయ్యా. చిన్న పొరపాటు వల్ల నేను దారి తప్పిపోతున్నాను, చిన్న పొరపాటు వల్ల దేవుడి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించయ్యా. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి ప్రభువా నీతోని ఏక మనసు ఏక ఆత్మతో నడిచే కృప దయచేతండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డని ప్రభువా యేసయ్యా ప్రతి బిడ్డను కూడా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరిచి, అనేకుల్ని సిద్ధపరిచి ప్రభువా నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరిచయ్యా.
నీ ఆత్మతో నింపు తండ్రి. ఈ లోకములో ఎలాగ జీవించాలో నాకు నేర్పించి నడిపించి రక్షించి నన్ను, నా కుటుంబాన్ని, నా ఇరుగు పొరుగు వారిని, నా స్నేహితుల్ని, బంధువులందరినీ రక్షించి కాపాడి సహాయం చేద్దండి. సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, రాలేని కుటుంబాలను కూడా, వచ్చిన కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించయా. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసము మనకి, సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి ఎల్లప్పుడూ దేవుని కృప తోడే ఉన్నుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.